కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. మనం వెళదాం. గత 2 వారాల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏమిటంటే, దేవుడు సిద్ధపరిచిన మేలులు కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదని 2 వారాల నుంచి అద్భుతమైన కోణంలో వివిధమైన సంఘటనలు దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. ఎందుకు కంటికి కనపడలేదో కారణాలు కూడా దేవుడు మనతో మాట్లాడాడు. చెప్పండి విన్నవారు, ఎందుకు కంటికి కనపడలేదు అంటే కారణాలు ఏమిటి? 1, యుగ సంబంధమైన దేవత మనుషులకు గురుడితనం కలగజేసిందని. 2వది, 3వది కంట్లో దూలం ఉందని. మరి చెవికి ఎందుకు వినపడలేదు? 1, చెవులు మందంగా ఉన్నాయని. 2, చెవిటి పాము వలె ఉన్నారని. 3వది, దురద చెవులు గలవారై ఉన్నారని. అందుకే చెవుకు వినపడలేదని పోయిన ఆదివారం మనము విన్నాం. అయితే ఈ పూట ఇంకొక కోణంలో మనం ధ్యానం చేద్దాం. చదవండి మరొకసారి ఆ మూల వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు. చూడండి, ఇక్కడ చదువుబడిన ఈ వాక్యాన్ని మరొక్కసారి మనము ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాడికి ఎన్నో మేలులు సిద్ధపరిచాడు, ఎన్నో మేలులు దాచి ఉంచాడు. అయితే అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు కదా. మరి కంటికి ఎందుకు కనపడలేదో విన్నాం, చెవికి ఎందుకు వినపడలేదో విన్నాం. అయితే హృదయమునకు ఎందుకు గోచారం కాలేదు అనే అంశాన్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం. అందుకే ఈరోజు అంశం పేరు ఏమిటంటే, హృదయమునకు గోచారము కానిమ్ము. చెప్పండి, అందరు చెప్పండి. హృదయమునకు గోచారము కానిమ్ము. మరొకసారి చెప్పండి ఆ మాట. చాలు. హృదయమునకు ఎందుకు గోచారము కాలేదు? గోచారం అంటే అర్థం ఏమిటి చెప్పండి. గోచారం అంటే తెలియలేదని, అర్థము కాలేదని. దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయంలో దేవుడు సిద్ధపరిచిన ఈ మేలులు, ఈ కార్యాలు, దేవుడు ఎన్నో దాచి ఉంచినవి కొందరికి కంటికి కనబడకపోతే, ఇంకొందరికి చెవికి వినబడకపోతే, ఇంకొందరికంట ఒక్కొక్క హృదయాన్ని మనం పరీక్షించినట్లయితే, అందుకనే దేవుడు మనిషిని పరీక్షించాడు. దేన్ని పరీక్షిస్తాడు? హృదయాంతర్భాగాన్ని పరీక్షిస్తాడు. అందుకే కొన్ని సందర్భాల్లో వాక్యంలో ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని పరీక్షిస్తాను. దేన్ని? మనలో ఉండే ఈ హృదయాన్ని పరీక్షిస్తాడు ఆయన. మరి ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా మన హృదయానికి ఎందుకు అర్థం కాలేదు దేవుని కార్యాలు, ఎందుకు మన హృదయానికి తెలుసుకోలేకపోయాం అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆనాడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు ఆయన వెంబడిస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా. ఈ యేసుప్రభు వారు ఓ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసుప్రభు శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. యేసుప్రభు అంటాడు, మాట వచ్చి ఒక మాట అంటాడు. ఏమిటి? నన్ను మరణానికి అప్పచెప్తారు, లేఖనాల ప్రకారం నేను మరణిస్తాను, తిరిగి లేస్తాననే మాట చెప్తే
వాళ్ళకి హృదయానికి అర్థం కాలేదంట. చదవండి ఆ మాట, మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 31, 32 వచనాలు. బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పారు. వారు ఆ మాట గ్రహింపలేదు. చాలు, ఇక్కడ వినండి. ఇక్కడ యేసు ప్రభువు ఆ శిష్యులకి ఏమని చెప్పాడు? మనుషుల చేతికి అప్పగింపబడి ఏం చేస్తారా మనుషులు? వారు అతనును, యేసయ్యను చంపుతారు. చంపబడిన యేసు ప్రభు వారు మరలా 3వ రోజున తిరిగి లేస్తారని ఎంత చెప్పినా వారు ఏం చేయలేదంట? గ్రహింపలేదు. గ్రహించడము అంటే హృదయంలో వారికి తలంపులు, హృదయంలో ఆ గ్రహింపు అనేది లేదు వారికి. అవును కదా, యేసు ప్రభు వారు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడనే మాట ఇది వాస్తవమేనా? మరి ఈయన ఊరికే చెప్తున్నాడా, ఇదా జరిగేదే చెప్తున్నాడా అనే మాట వారు గ్రహింపలేదంట. గ్రహింపలేని హృదయాలు వాళ్ళవి. అందుకనే దేవుడు కొన్నిసార్లు ఈ హృదయాన్ని ఏం చేస్తాడంటే నలగొడతాడు. ఏం చేస్తాడు? నలగొడతాడు. అందుకే పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనంలో ఏమని అంటాడు? అక్కడ చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని శిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడి క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. ఈ పౌలు గారు అంటున్నాడు ఏమని తెలుసా? మీ హృదయంలో గ్రహింపు లేకపోతే మీ హృదయం అనే పలక మీద మీరు ఏం రాసుకోవాలి? దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. ఈ హృదయం అనే ఈ మెత్తటి హృదయం మీద, ఆ పలక మీద మనం దేవుని వాక్యాన్ని రాసుకుంటే, ఆ మెత్తని హృదయం మీద ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఆ దేవుని మాటలు గ్రహిస్తాడో, ఏమండి, ఆ మాటలన్నీ ఆ దేవుడు ముందుగానే వారికి తెలియపరుస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో హృదయానికి ఎందుకు గోచరం కావట్లేదు, ఎందుకు వారి హృదయానికి అర్థం కావట్లేదు? దేవుడు చేసిన మేలులు లేదా దేవుడు దాచి ఉంచిన మేలులు ఎందుకు అర్థం కావట్లేదు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాక్యం అంటుంది, దేవుడు సిద్ధపరిచిన మేలులు కంటికి కనపడలేదు, చెవునికి వినపడలేదు, హృదయానికి. మరి ఎందుకు దేవుని ఆ మనుషుల హృదయానికి గోచరం కావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో చెప్పి ఈ పూట మనము ముగించుకుందాం. ఒక 6 కారణాలు ఉన్నాయి. 6 కారణాలు త్వరగా నేను చెప్తాను, మీరు చక్కగా రాసుకోండి. ఎందుకు హృదయానికి అర్థం కాలేదు, ఎందుకు మనిషి హృదయానికి గోచరం కాలేదంటే, మొదటి కారణం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటో తెలుసా? ఎందుకు మనిషి హృదయానికి గోచరం కావట్లేదంటే, కొందరు హృదయాలు మూయబడి ఉన్నాయి. ఏమైపోయినాయి చెప్పండి? ఏమైపోయినాయి? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమా 1:22 వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమ అక్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ
స్వరూపముగా మార్చిరి. ఇక్కడ వినండి, వారి హృదయము ఎట్లయిపోయిందంట? అంధకారం. ఎట్లయిపోయింది? వారి అవివేక హృదయము అంధకారం. అందుకే ఏదో పాట కూడా పాడతాం కదా, అవివేక హృదయము అంధకారమయము, ఆత్మస్వరూపికి అవమానము, నీ మోస బ్రతుకు ఈ లోకాశలు ఏనాటికైనా మారాలి, సున్నాము కొట్టిన సమాధి వలె నీవు ఉన్నావ యేసుని స్వరూపము. హల్లెలూయా. అంటే కొందరు హృదయాలు అంధకారం అంటే మూయబడిన అని అర్థం. కొందరు హృదయాలు ఎందుకు అర్థం కావట్లేదు నీ హృదయానికి దేవుడు చేసిన మేలులు అంటే, కొందరు హృదయాలు ఏమై ఉన్నాయి తెలుసా? మూయబడి ఉన్నాయి. చెప్పండి, మూయబడి ఉన్నాయి. మరి మూయబడిన హృదయానికి దేవుడు మేలులు అర్థమవుతాయంటారా? దేవుడు చేసే మేలులు అర్థమవుతాయంటారా? కొందరు దేవుడు అయ్యా మీ జీవితంలో పలానా కార్యం జరిగించబోతున్నాడు అంటే నమ్మరు. దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కొంతమంది మూయబడిన హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, మూయబడిన హృదయంతో దేవునిని సేవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు కొన్నిసార్లు పలు రకాలుగా అంటాడు. ఏమని తెలుసా? మీరు వట్టి పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని. కొందరు హృదయము దేవునికి దూరంగా ఉంది, దూరంగా. మరి ఎలా అర్థమవుతాయి దేవుడు చేసే కార్యాలు మీ హృదయానికంటే? మీ హృదయము దేవునికి దూరంగా ఉంది. మరి మూయబడిన హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడే దేవుడు చేసే కార్యాలు ఏమిటో నీకు అర్థమవుతాయి. దేవుడు అంటే ఏమో అర్థమవుతాయి, మందిరం అంటే ఏమిటో నీకు అర్థమవుతాయి. మూయబడిన జీవితాలు, మూయబడిన హృదయాలకి ఎంతైనా చెప్పినా వారి హృదయాలు అర్థం చేసుకున్న హృదయం కాదు కనుక దేవుడు అంటే అర్థము కాదు, దేవుని కార్యాలు అంటే అర్థము కావు. అందుకే దేవుని బిడ్డలారా, వారి హృదయము ఏమైపోయిందో తెలుసా? అవివేక హృదయము అంధకారం అయిపోయింది, మూయబడింది. బైబిల్లో కూడా చాలామంది మూయబడిన హృదయాలుగా ఉన్నారు. దేవుడు వారి హృదయాన్ని తెరిచినట్లుగా లేఖనంలో రాయబడి ఉంది. ఆనాడు స్టెఫెన్ అనే భక్తుడు ఉన్నాడు, ఒక ఆయన. ఈ స్టెఫెన్ ఏం చేశాడంటే, యేసుప్రభు మరణించి 3వ రోజున తిరిగి లేచి శిష్యులకు చెప్పాడు. ఏమిటని? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. అంటే యేసుప్రభు శిష్యులను వెళ్ళమని చెప్తే యేసుప్రభు శిష్యులు యేసయ్య మాట విన్నారు. కానీ 40 రోజులంటే యేసుప్రభు వారు మరణించి 3వ రోజున తిరిగి లేచిన 40 రోజుల వరకు భూమి మీద సంచారం చేశాడు. 3వ రోజున పరలోకానికైనా వెళ్ళలేదు. ఎన్ని రోజులు సంచారం చేశాడు? 40 దినాలు సంచారం చేశాడు. 40 దినాలు కూడా వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ వాక్యాన్ని ప్రకటిస్తే ఎక్కడ మమ్మల్ని అవమానపరుస్తారో, ఎక్కడ మమ్మల్ని కొడతారో, ఎక్కడ మమ్మల్ని చంపుతారో అని భయపడి, ఏమండి, ఇంటింట రొట్టె విరచడం, ఇంటింట ప్రభు వల్ల ఇంటింట దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ దినాల్లో పబ్లిక్ వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తామన్న అక్కడ వరకు భయం వల్ల కొందరు వెళ్ళలేదు. ఆ దినాల్లో ఒక ఆయన లేచాడు. ఎవరో తెలుసా? స్టెఫెన్. ఎవరండి? ఈ స్టెఫెను దేవుని ధైర్యాన్ని పొందుకొని బలమైన సేవ చేయడానికి ముందుకు వెళ్ళాడు. వెళ్ళి 4 రోడ్ల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అక్కడ కొంతమందితో ఏమన్నాడు తెలుసా ఈ స్టెఫెను? అపోస్తల కార్యం 7వ అధ్యాయం చదవండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం చదవండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచుకున్న వారులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను
మీరును ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాని గైకొనలేదని చెప్పెను. హల్లెలూయా. ఈ స్టెఫెను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు తెలుసా? ముష్కరులారా. ఏమన్నాడు దేవుడు చెప్పండి? ముష్కరులారా అంటే దాని అర్థం ఏమిటంటే హృదయంతో గ్రహింపలేని మనుషులారా అని అర్థం. ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి. ముష్కరులారా అంటే హృదయము మూయబడిన వారులారా, మందమత్తులారా, పనికి మాలిన వారులారా, ఇవన్నీ కూడా పర్యాయ పదాల కింద చెప్పుకోవచ్చు. అయితే నేను అంటాను, వారికి చెప్పిన మాట ఏమిటో తెలుసా? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుకుంటున్నారా? లోపరుచుకోలేకపోతున్నారా? అంటే దేవుని వాక్యాన్ని ఈ స్టెఫెన్ ఎంత బోధిస్తున్నా వారి హృదయం ఏమైపోయింది? మూయబడి ఉంది. దేవుని వాక్యాన్ని ఎంత బోధిస్తే, అవును కదా, ఈ సేవకుడు పదే చెప్తున్నాడు, ఇతను దేవుని వాక్యాన్ని మాకు బోధిస్తుంటే మేము ఎందుకు ఆ వాక్యాన్ని విని మన హృదయంలో పెట్టుకోలేకపోతున్నాం, దాని ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నామని ఒక్క మనిషి కూడా అర్థం కాలేదు. ఈ స్టెఫెను మంచి మాటలు చెప్తుంటే వాళ్ళకి ఏమొచ్చింది? అక్కడ 54వ వచనంలో వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు, అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారి హృదయంలో నింపుకుంటున్నారా? నింపుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని చెప్తుంటే ఈయనేమి మాకు ఇలాంటి మాటలు చెప్తున్నాడు అని చెప్పి ఈ స్టెఫెన్ మీద వెర్రి కోపం వచ్చిందంట. ఏ కోపము? వెర్రి కోపం వచ్చుకొని పండ్లు కొరికి ఆ స్టెఫెన్ను చంపారు. స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపారు. అయితే చాలామందికి హృదయం మూయబడిన వారికి దేవుని మాటలు ఎంత లోతుగా చెప్పు, ఎన్ని మర్మాలతో కూడిన వాక్యాలు చెప్పండి, ఎంత చెప్పినా వారి హృదయాల్లో ఏం నాటబడవు? దేవుని వాక్యము నాటబడదు. అందుకే యేసు ప్రభువు పలుసార్లు అంటాడు, మీరు త్రోవ పక్కన పడిన వాళ్ళ వలె ఉన్నారు, ముండ్ల పొదల్లో పడిన వారి వలె ఉన్నారు, మన్ను లేని రాతి నేల లాంటి వాళ్ళుగా ఉన్నారు అంటాడు. మరి మంచి నేలలో ఎవరయ్యా అంటే వాక్యం విని సాత్వికంతో ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే సాత్వికమైన మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుస్తారో వారు 30 అంతస్తులుగా, 60 అంతస్తులుగా, 100 అంతస్తులుగా ఫలిస్తారని ప్రభు చెప్పాడు. అయితే ఈరోజు నీ జీవితంలో ఎందుకు నువ్వు ఫలించట్లేదంటే నీ హృదయం ఇంకా ఏమైపోయింది? మూయబడి ఉంది. బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. ఏమని? ఈ పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ పౌలు శీలలు ఇద్దరు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ప్రార్థన జరుగుతుందని చెప్పి చాలామంది స్త్రీలు వచ్చారు. చాలామంది స్త్రీలు వస్తే అందులో ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వచ్చింది. ఎవరంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. చూడండి, ఆమె పేరు ఎట్లా వ్రాయబడిందో తెలుసా? దైవభక్తి కలిగిన. మరి అందరూ మిగిలిన వాళ్ళు దైవభక్తులు కాదా? వాక్యం ఉంటుంది. చాలామంది మందిరానికి వస్తారు, అందరికీ దైవభక్తి ఉండదు. చాలామంది మందిరానికి వస్తారు, ఏదో నామకరణంగా మందిరానికి రావాలంటే వస్తారు, వెళ్ళిపోతారు. కానీ దైవభక్తితో కొంతమంది వచ్చేవాళ్ళు చాలామంది తక్కువ. మనం ఎప్పుడే కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? దైవభక్తితో రావాలి. ఎట్లా రావాలండి? అందుకనే ప్రసంగ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీవు ఎట్లా వెళుతున్నావు? దైవభక్తితో వెళుతున్నావా, లేదా ఇష్టం లేక వెళుతున్నావా, ఏదో బలవంతంతో వస్తున్నావా, ఏదో నామకరణంగా దేవుని సన్నిధికి వస్తున్నావా, ఎవరో ఏదో బలవంతం చేసి దేవుని సన్నిధికి వస్తున్నావా, లేదా విశ్వాసంతో వస్తున్నావా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ లుదియా ఎలా వచ్చిందో తెలుసా? ఆ ప్రార్థనకి దైవభక్తితో వచ్చింది. అందుకే దేవుడు ఆమె గురించి ఏమని రాయించాడో తెలుసా? అక్కడికి దైవభక్తి కలిగిన స్త్రీ వచ్చింది. ఆమె పేరే లుదియా. హల్లెలూయా. చదవండి మాట. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం, 13వ వచనం నుంచి చదవండి.
ప్రార్థన జరుపుకొని ఉమ్, అక్కడికి వచ్చి కూర్చుండిరి. ఉమ్, కూడి వచ్చిన స్త్రీలతో ఆ, మాట్లాడుచుంటిమి. మాట్లాడుచుంటిమి. అప్పుడు హృదయ అయిన దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఏమంట? లుది అయిన దైవభక్తి కలిగిన ఒక స్త్రీ ఏమింటుంది? దేవుని వాక్యాన్ని, అంటే పౌలు గారు చెప్తున్న ఆ దేవుని వాక్యాన్ని వింటుంది. ఆమె ఉదారంగా పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. అంటే ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? మిగిలిన వాళ్ళు విన్నారో లేదో తెలియదు కానీ అక్కడ రాయబడలేదు, కానీ ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఆమె మనసంతా, ఆమె హృదయం అంతా, ఆమె చెవులంతా ఎక్కడ పెట్టింది? దైవ సేవకుడు చెప్తున్న ఆ వాక్యం మీదే మనసు పెట్టింది. ఎప్పుడైతే ఆ సేవకుడు చెప్తున్న ఆ దేవుని మాటలు ఎప్పుడైతే ఆమె ఆ మాటలు ఏందో లక్ష్యం ఉంచిందో, ఏమండి, ప్రభు ఏం చేశాడు? వెంటనే ఆమె హృదయాన్ని, అంటే అప్పటి వరకు ఆమె హృదయం ఏమైపోయింది? మూయబడింది. మూయబడిన హృదయము ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మనసు పెట్టిందో, ఆ వాక్యం ఏం చేసింది తెలుసా? ఆమె హృదయం తెరిచింది. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారు, దేని మీద లక్ష్యం ఉంచుతారు తెలుసా? దేని మీద? నువ్వేం బట్టలు కట్టుకొచ్చావు, నువ్వేం బట్టలు కట్టుకు, ఈ చీర ఎక్కడ దొరికింది? ఇక్కడ మన సంఘంలో ఇట్లాంటివి లేవనుకోండి, దేవుడి దయ వల్ల. కొన్ని సంఘాల్లో ఇది ఎక్కడ కొన్నావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ అంగి ఎక్కడ కొన్నావు, ఇవే ఎంతసేపు నువ్వు పనికిరాని వాటి మీదే వచ్చి ఆ కాసేపు, గంట సేపు, అర్ధగంట సేపు దేవుని సేవకుడు చక్కటి విలువైన మాటలు మనకు బోధిస్తున్నాడు కదగా. ఆ వాక్యం మన హృదయాన్ని మారుస్తుంది కదా, మన కుటుంబాన్ని మారుస్తుంది, మన వ్యక్తిగత జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యం అంటే మనం బాగుపడతాం కదా అనే ఆలోచన చాలామందికి తక్కువ. ఎవరికి భయం ఉంటుందో తెలుసా? దేవుని వాక్యాన్ని ఎవరు వింటారో తెలుసా? ఎవరికైతే దైవభక్తి ఉంటుందో వారు మాత్రమే ఆ వాక్యాన్ని ఏం చేస్తారు? శ్రద్ధగా. మూయబడిన నీ హృదయం ఏమవుతుంది? శ్రద్ధగా వినడం వల్ల నీ హృదయము తెరవబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు మార్పు లేదు? ఎన్నేళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నా, ఎక్కడేసిన గొంగ అక్కడే ఎందుకు ఉంటున్నారు తెలుసు? చాలామంది వారి హృదయాలు ఏమైపోయాయి? మూయబడ్డాయి. ఎంతసేపు ఉన్నా ఇంకెంతసేపు అండి ప్రార్థన, ఎప్పుడెప్పుడు ఆకలి ఎత్తుంది, ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా? మీ మందిరానికి వస్తే ఏమన్నం పెడతారు? మీ మందిరానికి వస్తే వడ్డీలకి డబ్బులు ఇస్తారా? ఇట్లాంటి కొన్ని ఆలోచనలతో కొంతమంది మందిరాలకి వస్తుంటారు. కానీ దేవుడు బిడ్డలారా, అలాంటి వారికి దేవుడు ఎన్ని మేలులు దాచి ఉంచినా, వాళ్ళ కళ్ళెదురికి ఎన్ని మేలులు అద్భుతాలు చేసినా వాళ్ళ కంటికి కనపడవు, చెవికి వినపడవు, వారి హృదయానికి ఏమాత్రము. ఎందుకంటే గ్రహించే మనసు ఉంటే కదా గ్రహించుకునేది. ఆ గ్రహింపు లేనప్పుడు దేవుని కార్యం నీకు ఎట్లా అర్థమవుతాయి? ఆ గ్రహింపు లేనప్పుడు నీ మనసుకి ఎట్లా ప్రశాంతత దొరుకుతుంది? ఆ గ్రహింపు లేనప్పుడు నీకు ఎట్లా సమాధానం దొరుకుతుంది? మందిరంలో ఉన్న నీ కలవరమే ఇంట్లో ఉన్న కొంతమంది ఇంట్లో కలవరం, భయంతో చింతిస్తూ ఉంటారు. ఏదో మందిరానికి వచ్చి కాసేపు వద్దామని వస్తారు, కానీ మందిరంలో కూడా నిలకడ ఉండదు. కొంతమందికి చంచలమైన మనసు. దేవుని బిడ్డలారా, ఎందుకు హృదయానికి గోచరం కావంటే కొంతమందికి కొందరు హృదయాలు ఏమైపోయాయి? మూయబడ్డాయి. మూయబడిన హృదయాలకి దేవుని కార్యాలు అర్థము కావు. మరి అర్థం కావాలంటే, దేవుని కార్యాలు నీ హృదయానికి తెలియాలంటే నీవేం చేయాలి? మూయబడిన నీ హృదయాన్ని దేవుడు తెరచునుగాక. రెండో మాట, నిర్గమకాండం 7వ అధ్యాయం చదవండి ఒకసారి. నిర్గమకాండం 7వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. అక్కడ నిర్గమకాండం 7వ అధ్యాయం 13-14 వచనాలు. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడి వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలు పోనీయనొల్లడాయెను. అందరు బాగా వినండి ఈ మాట కూడా. నీ హృదయానికి ఎందుకు గోచరం కావో ఒకటి కారణం ఏమిటి? నీ హృదయము మోయబడింది. రెండవది ఏమిటంటే, కొందరి హృదయాలు కఠినంగా ఉంటాయి. ఎట్లా చెప్పండి? ఎట్లుంటే చెప్పండి? కఠినం. కఠినం అంటే చెప్పండి. కఠినం అంటే
రాయైనా పగులుతుందేమో కానీ కొందరు హృదయాలు మాత్రము పగలవు. కొందరు హృదయాలకి అర్థం ఎందుకు కావట్లేదు దేవుడు సిద్ధపరిచిన మేలులంటే కొందరు హృదయాలు కఠినంగా ఉంటాయి. కఠినంగా ఈ కఠినమైన హృదయాలు ఎవరికైతే ఉంటాయో వాడికి జాలి, దయ, కనికరము, ప్రేమ, విశ్వాసం అనేది వారిలో ఉండదు. ఎంతసేపున్న కఠినంగా మాట్లాడతారు, ఎంతసేపున్న కఠినంగా ప్రవర్తిస్తారు, ఎంతసేపున్న కఠినంగా జీవిస్తారు. ఈ కఠినమైన హృదయం మనలో ఉన్నంత వరకు దేవుడు సిద్ధపరిచిన మేలును మన హృదయానికి అర్థము కావు. మరి దేవుడు సిద్ధపరిచిన మేలులు, దేవుడు చేసే మేలు నీ హృదయానికి అర్థం కావాలంటే నీ కఠినమైన హృదయాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? దాన్ని తీసి వేసుకోవాలి. నీ కఠినమైన హృదయాన్ని తొలగించుకోవాలి. అప్పుడే నీకు అర్థమైతే. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కఠినంగా ఉంటున్నావా? నీ హృదయం ఒకవేళ కఠినంగా ఉందా? ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, లేదా నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, ఏ విషయంలో అయినా సరే నీ హృదయం ఎలా ఉంది? ఇక్కడ ఫరో యొక్క హృదయం ఎలా ఉందంటే తెలుసా? ఆయన మనిషే, కానీ ఆయన హృదయం ఎలాంటిది? కఠినమైనది అంట. ఇది ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమో తెలుసా? ఫరో యొక్క హృదయము అంత కఠినంగా ఉంది, అంత కఠినంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ బానిస బతుకుతున్నారు ఐగుప్తు దేశంలో. వారిని ఏలడానికి ఫరోగా ఈయన ఉన్నాడు. ఈ ఫరో ఏం చేయాలి? వారిని పనులు చేయించుకుంటున్నారు, కానీ కడుపు నుండి అన్నం పెట్టాలి కదా, అన్నం పెట్టట్లే. వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు, కానీ ఏమండి, వారి కడుపు నుండి ఇంత ఆహారం పెడతాం, 3 పూట్ల అన్నం పెడదాం, కట్టుకోవడానికి బట్టలు ఇద్దాం, వారు కూడా నాలాంటి మనుషులే కదా, నాలాంటి వ్యక్తులే కదా, వారికి జాలి, దయ, కనికరం, ప్రేమ ఇవన్నీ ఉంటాయి కదా అనే ఆలోచన ఈ ఫరోలో లేదండి. ఎంతసేపున్న కఠినంగా మాట్లాడతాడు, కఠినంగా ప్రవర్తిస్తాడు. ఎవరైనా పని చేయకపోతే వారు కఠినంగా కొడతాడు, శిక్షిస్తాడు, రకరకాలుగా ప్రవర్తిస్తాడు ఈ ఫరో. అందుకే ఆ హృదయం ఎలాంటిది తెలుసా? కఠినమైనది. అందుకే మోషేతో అంటాడు, మోషే, ఫరో యొక్క హృదయం కఠినమైనది. కఠినమైన హృదయం ఎంత చెప్పిన మాట వినదు. కొంతమందికి చూడండి, కఠినంగా ఉంటారు. కఠినంగా ఎంతైనా చెప్పు, ఈ మాట ఎందుకు చెప్తారు? ఈ మాట మన మేలు కొరికే కదా, ఆ మాట ప్రకారం జీవిద్దామా అనే ఆలోచన కొంతమందికి. ఎందుకంటే ఈ కఠినమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వారికి వినే గుణము ఉండదు, వినే ఆలోచన ఉండదు, అర్థం చేసుకునే మనసు ఉండదు వారికి. ఈ ఫరో దగ్గరికి దేవుడు మోషేను, అహరోను పంపిస్తాడు. మోషే, అహరోన్, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ బానిసకు బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు అందరూ నేను మీ ద్వారా విడిపిస్తాను. మోషే అంటే కఠినాత్ముడు ఎవరు లేరు కనుక మీరు వెళ్ళండి. ఈ ఫరో హృదయాన్ని, కఠినంగా ఉన్న హృదయాన్ని దేవుడు నలగొట్టడానికి ఏం చేశాడు తెలుసా? ఎన్ని శోధనలు పెట్టాడు ఫరోకి, ఆయన హృదయం కరగబడిందా? ఎన్ని కష్టాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే కఠినమైన హృదయము దేవుడు మెత్తగా చేస్తాడు కొన్నిసార్లు. ఈ హృదయం కరగబడాలంటే ఏం చేస్తాడు తెలుసు? దేవుడు మన హృదయంకి గాయం రేపుతాడు. గాయం రేపువాడును నేనే, గాయం కట్టువాడును నేనే అంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు మేలు చేస్తుంటే వీళ్ళకి మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడు? తెగులు పంపిస్తున్నాడు. ఈ ఫరో సైన్యానికి తెగులు పంపిస్తున్నాడు, రోగాలు. ఒకసారి కప్పులు పంపించాడు, ఒకసారి తెగులు పంపించాడు, ఒకసారి రకరకాల అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసినప్పుడేమో ఈ ఫరో ఏం చేస్తాడు? మోషేని పిలుస్తాడు. మోషే, నేను పాపాత్ముడు, నేను పాపం చేశాను, ఇదిగో మీ దేవుణ్ణి వేడుకునండి, నేను ఈ ప్రజలందరూ కూడా పోనిస్తానని చెప్తాడు. అవసరం ఉన్నప్పుడేమో. కొద్దిగా అవసరం తీరిన తర్వాత, వాళ్ళకి మేలు జరిగిన తర్వాత ఇంకా మోషే అంటాడు, మోషే అయ్యా, ఇంకా ఫరో మారాడు, ఆయన ప్రజలందరూ బయటకు పంపిస్తానన్నాడు, విడుదల చేస్తానన్నాడు, ఆయన ఈ శిక్షను తొలగించమని మోషే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మోషే మాట విని ఆ అపాయం అంతా తప్పించినప్పుడు మళ్ళీ వెళ్తాడు మోషే. అయ్యా, మరి నువ్వు అడిగినట్లుగా మరి దేవుడు మా శిక్షను తొలగించాడు కదా, మరి నువ్వు ఏం చేస్తావంటే ప్రజలను విడిపించు, వారిని నేను తీసుకొని పోతానంటే అప్పుడేమంటాడు? లేదు లేదు, నేను పోనేను అంటే. ఈ కఠినము రెండింతల, ఆ కఠినం ఎట్లాంటిది తెలుసా? అవసరం ఉన్నప్పుడేమో ఓలాగా మారుతాడు, అవసరం తీరిన తర్వాత ఇంకొకలాగా.
అలాంటి కఠినమైన హృదయం ఈ ఫరోది. దేవుని బిడ్డలారా, ఫరో లాంటి హృదయం మనలో ఉండొచ్చేమో. నీ కఠినమైన హృదయం నీలో ఉన్నంత వరకు దేవుడు సిద్ధపరిచిన మేలు నీ హృదయానికి అర్థము కావు. అందుకే నీ కఠినమైన హృదయాన్ని దేవుడు తీసివేయునుగాక. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 3:8. ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చాలు. కొందరు హృదయాలు ఎట్లా పరుచుకుంటున్నారు? కఠినం. ఎంత కఠినంగా అంటే కఠినం. కొంతమందికి నువ్వు పలానా పని చేస్తా వినరు, అస్సలు వినరు. దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయం మనలో ఉండకూడదు. మరి ఎలాంటి మనసు ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసెదను. నూతన స్వభావం మీకు కలగజేసేదను. పాత గుండె మీలో నుండి తీసివేసి ఏ గుండె అంటే ఇది? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మాంస హృదయం మీకు ఇచ్చేదను. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనలో ఏముండాలి? ఎలాంటి హృదయం ఉండాలి? మాంస హృదయం ఉండాలి. ఈ మాంస హృదయం ఎట్లుంటుంది తెలుసా? స్పాంజ్ చూసారు లేదు ఎప్పుడైనా? ఇక్కడ చూడండి, స్పాంజ్. ఎప్పుడైనా స్పాంజ్ చూసారా? స్పాంజ్ ఎట్లుంటుంది తెలుసా? అలా ఉంటుంది. ఇట్లా పిసిగితే మొత్తం దాన్ని బాగా నీళ్ళు అద్దండి. నీళ్ళు అద్దిన తర్వాత అట్లా అట్లా పిసుకండి. దాంట్లో ఉండే నీళ్ళంతా కారిపోతాయి. అదే రాయి తీసుకోండి, రాయిలో నీళ్ళలో అద్ది రాయిని పిసుకండి. రాయి కరుగుతుందా? రాయి మెత్తగా ఉంటుందా? నీ చేతులే నొప్పి పెడతాయి కానీ రాయి మాత్రము. కొందరు హృదయాలు ఎట్లుంటాయి తెలుసా? స్పాంజ్ వలె ఉండవు. ఎట్లుంటాయి? కఠినం. ఎంత కఠినం అంటే అంత కఠినం, మొండి. దేవుని బిడ్డలారా, ఈ కఠినమైన హృదయం మనలో ఉండకూడదు. అందుకే అంటాడు, మీలో ఉండే రాతి గుండెని తీసివేసి మెత్తటి మాంస హృదయం మీకు ఇచ్చునుగాక. చదవండి అక్కడ కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. 31:18. 31వ అధ్యాయం 18వ వచనం. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారి గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఎట్లాంటి మాటలు పలుకుతారంట? కఠోరమైన మాట. కొంతమంది కఠినంగా మాట్లాడతారు. కఠినమైన మాటలు. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం కఠినంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండకూడదు. మన ద్వారా ఒక వ్యక్తికి అపాయం వస్తుంది అంటే కఠినత్వాన్ని మనం మార్చుకోవాలి. ఒకరు మన ద్వారా మేలులు పొందుకుంటారంటే కఠినంగా మారాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎప్పుడు కఠినమైనటువంటి హృదయంతో మనము ఉండకూడదు. అక్కడే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వారి మనసులు ఎట్లయిపోయినాయంట? కఠినములాయను. వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోసే గ్రంథం వారు చదివినప్పుడెల్లా ముసుకు వారి హృదయములో మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు మనసుకు తీసివేయబడును. హల్లెలూయా. కొందరు హృదయానికి ముసుగు వేసుకొని ఉన్నారు. ముసుకంటే అర్థం కానిటువంటి జీవితం. ఎప్పుడైతే నీ మనసు, నీ హృదయం దేవుని తట్టు తిరుగుతుందో అప్పుడు నీ ముసుగు తీవేయబడుతుంది. కొందరు హృదయాలు, వారి హృదయం వారినే మోసపరుస్తుంది.
వారి హృదయాలనే వారినే మోసం చేస్తుంది. దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని కార్యాలు నీ హృదయానికి ఎందుకు గోచరం కాలేదంటే రెండవ కారణం ఏమిటి? కొందరు హృదయాలు ఎట్లున్నాయి? కఠినంగా ఉన్నాయి. మూడవ కారణం ఏమిటంటే, మూడవ పాయింట్ చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇది కూడా ఇంపార్టెంటే. 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలిగిన వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒకటి, దేవుని కార్యాలు ఎందుకు నీ హృదయానికి గోచరం కాలేదు, ఎందుకు అర్థం కాలేదంటే ఒకటి కారణం ఏమిటి? మొదటి కారణం ఏమిటి చెప్పండి? హృదయము మోయబడింది. రెండవది, హృదయము కఠినంగా ఉంటాయి. మూడవది, మోసకరమైనది. కొందరు హృదయాలు మోసం ఉంటాయి, ఎప్పుడు మోసంతో నింపబడుతుంటాయి. అందుకే వాక్యం అంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎట్లాంటిదంట? అన్నిటికంటే, మనుషుల కంటే నీ హృదయం ఎట్లాంటిదంట? మోసకరం. కొందరు ఎవరు మోసం చేయరు, వారి హృదయం వారే మోసం చేస్తుంది. వారి ఆలోచనలు వారినే మోసం చేస్తాయి, వారి తలంపులు వాళ్ళనే మోసం చేస్తాయి. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఒకవేళ మోసకరమైన ఆలోచనలు ఉన్నాయేమో, నీ హృదయం ఎప్పుడు మోసపోతుందేమో ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు నీ హృదయానికి అర్థం కావట్లేదు, ఎందుకు నీ హృదయానికి గోచరం కావట్లేదంటే, రెండవదిగా దేవుని బిడ్డలారా, కొందరు హృదయాలు మోసపరుస్తున్నాయి. ఆ మోసకరమైన హృదయం ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళకి దేవుడు చేసే మేలులు ఏమీ అర్థం కావు, ఆలోచన చేయలేరు. దేవుని బిడ్డలారా, అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకొనిన ఎడల వాని భక్తి. కొంతమంది చూడండి, వారి హృదయాలు వారినే మోసం చేస్తాయి. ఒకవేళ అలా నువ్వు అనుకున్నట్లయితే నీ భక్తి వ్యర్థమే. కొందరు భక్తి వ్యర్థంగా ఉంటాయి. వారి హృదయాల్లో వాళ్ళు మోసం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. నాకేం తక్కువ, నేను నీతిమంతుడిని కదా, నాలో ఏ పాపం లేదు కదా, నాలో ఏ చెడుతనం లేదు కదా అని కొంతమంది వారి మోసం చేసుకుంటున్నారు. మనిషి అన్నాక ఏదో ఒక పాపంలో పడిపోతాడు. ఆ పాపమైన శాపం నుంచి దేవుడు విడిపించినప్పుడు ఆ హృదయాన్ని మన మనసు మార్చుకోవాలి. కొందరు హృదయాలు ఏం చేస్తే ఎప్పుడు మోసకరమైన ఆలోచనలు, మోసపు తలంపులు, మోసపు ఆలోచనలతో వారి ఉండడం వల్ల వారి భక్తిని వారే నాశనం చేసుకుంటున్నట్లుగా లేఖనాలు రాయబడ్డాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా. అంటే కొంతమంది హృదయాలు మోసపోవడానికి గల కారణం ఏమిటంటే విశ్వాసము లేని దుష్ట హృదయము ఉంటుంది కొంతమంది. ఎందుకు నీ హృదయం పదే మోసపోతున్నావంటే నీ హృదయము విశ్వాసం లేని దుష్ట హృదయం. కొందరికి విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసంతో ప్రార్థన చేయరు. చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఎప్పుడు వారి హృదయంలో ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీ హృదయం అనేది మోసం ఉండదు. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ వ్యక్తి బాప్తిజం తీసుకొని కూడా మారలేదంట. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి చెప్పండి. బాప్తిజం తీసుకొని కూడా మారకోకున్న వ్యక్తి ఎవరు? గారడి సీమోన్. ఎవరండి? గారడి సీమోన్. ఈ గారడి సీమోను అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. గారడీలు చేస్తూ ఉంటే జ్వరాలు బాగైపోతున్నాయి, రోగాలు బాగైపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అన్ని బాగుపడుతున్నారు.
కానీ గారెలు చేసి పోగొడుతుంటే ఆ దినంలో ఒక ఫిలిప్ అనేటువంటి దైవసేవకుడు వచ్చాడు. ఆ ఫిలిప్ అనే దైవసేవకుడు వచ్చి ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ స్వస్థత పొందుకుంటున్నారు. రోగాలు బాగైపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఈ గారడి సింహం ఆ వ్యక్తిని చూసి, నాకంటే ఇతను నిన్న అద్భుతాలు చేస్తున్నాడు కదా, కేవలం ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే అన్ని అద్భుతాలు పొందుతున్నారు కదా, నాకెందుకు లేదు ఈ వరం అనుకొని ఆయన కూడా మార్పు చెంది ఆ ఫిలిప్ అనే దైవజనుడిని అడిగాడు, అయ్యా నేను కూడా బాప్తిసం పొందుతాను, యేసు ప్రభువుని నమ్ముతానంటే, సరే మంచిది నమ్ముకో, బాప్తిసం పొందుకో అన్నాడు. బాప్తిసం ఇచ్చేశాడు. బాప్తిసం పొందుకున్న తర్వాత తన చెడు అలవాట్లని వదులుకోవాలి కదా, వదులుకోవట్లే. ఏమంటారు తెలుసు, ఒకసారి వెండి బంగారాన్ని తీసుకుని పోయి పేతురు యోహాను అని ఇద్దరు దైవసేవకులు ఉంటే వాళ్ళు ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, రోగాలు బాగైపోతున్నాయి. ఈ డబ్బు తీసుకుపోయి ఈయన అడుగుతున్నాడు, ఇదిగో ఈ డబ్బు తీసుకొని మీరు ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఇలాంటి వరం నాకు కూడా కావాలని అడిగాడు. వాస్తవానికి డబ్బులు ఇస్తే వచ్చేది ఆ వరము. దేవుడు వరాలు ఇస్తాడు కొంతమందికి. ఏం వరం? కొంతమందికి చక్కగా పాటలు పాడే వరం ఇస్తాడు, కొంతమందికి ఎంతసేపు అయినా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే కన్నీళ్ళతో ప్రార్థన చేసే వరాలు ఇస్తాడు. కృపావరాలు నానా రకాలు ఉంటాయి. వరాలు లేవు అనడానికి లేదు, స్వస్థతలు జరగవు అనడానికి లేదు. ఈరోజు కొంతమంది స్వస్థతలు జరగవని కొంతమంది అబద్ధ బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కొంతమందికి వరాలు దేవుడు ఇస్తాడు, కృపవరాలు. కొందరికి స్వస్థపరిచే వరం, కొందరికి భాషలతో మాట్లాడే వరం, కొందరికి భాషలు మాట్లాడుతూ అర్థం చెప్పే వరం ఇస్తాడు. ఇంకొందరికి ఏమండి ప్రయాసపడే వరం, కొందరికి ప్రార్థన చేసే వరం, కొందరికి స్వస్థపరిచే, ఇట్లా రకరకాల వరాలు ఇస్తాడు. కానీ అన్ని వరాలు 9 రకాల వరాలు ఉంటాయి. ఈ 9 రకాల వరాలు అందరి సేవకులకి ఇయ్యడు. ఎవరికి ఇస్తాడు మరి అంటే 100 మందిలో ఒకరికి ఇస్తాడు. 100 మంది సేవకులకు ఒకరికి ఇస్తాడు వరాలు. కొందరికి ప్రవచించే వరం, జరగబోయేదాన్ని ముందే పసిగట్టి ఆ వరం ఇస్తాడు దేవుడు. ఆ సేవకుని ద్వారా బయలుపరుస్తాడు, అమ్మా మీ ఇంట్లో పలానా జరిగితే జాగ్రత్తగా ఉండండి, దేవుడు నాకు ఇట్లా చెప్పాడు. వాళ్ళేమో నమ్మరు, ఈయనేం చెప్తాడు. నమ్మిన వారేమో జాగ్రత్త పడి వారి జీవితాన్ని కార్చుకుంటారు, నమ్మలేని వాళ్ళు నాశనం అయిపోతారు. అదొక వరం. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క సేవకుడికి ఒక వరం ఇస్తాడు. ఈ యేసయ్య కూడా ఈ యోహానుకి పేతురుకి ఇచ్చాడు ఆ వరం. ఏ వరము? ఎవరు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ వరం ఇచ్చాడు. నేను కూడా దేవుని ఒక వరం అడిగాడు, ఏమిటి అయ్యా, ఎవరు తల మీద ఈ రోజుల్లో సత్యమైన స్వస్థతలు ఏమిటో తెలియవు, అసత్యమైన స్వస్థతలు ఏమిటో తెలియవు కనుక నాకు ఒక వరం ఇవ్వండి అని అడిగాను. 39 రోజులు ఉపవాసం ఉన్నాను నేను 2017 సంవత్సరంలో. 39 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో ఒకటే అడిగాను, ప్రభా వరాలు కొన్ని ఇవ్వండి. అది ఎలాంటి వరమో తెలుసా? ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తానో వారిలో ఉన్న దయ్యాలు కానీ, రోగాలు కానీ, అసమాధానాలు కానీ తొలగిపోవాలి. అలాంటి వరాలు ఇవ్వండి అని అడిగినప్పుడు దేవుడు అలాంటి వరమే ఇచ్చాడు. ఇంకొందరికి ఇంకో రకాల వరాలు ఇస్తాడు. వరాలు అంటే కొంతమంది ఎట్లాంటి స్వస్థతలు చేస్తారు తెలుసా? కొంతమందికి ఖర్చు ఇవ్వడం, ఇంకొంతమందికి పలాన్ చేసుకోండి అనడం. ఇవి కాదు. ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఆ రోగాలు తొలగిపోతే, దయ్యాలు వెళ్ళిపోతాయో అది నిజమైన దేవుడిచ్చిన వరం. ఈ పేతురు యోహాను కూడా అదే వరం ఇచ్చాడు. ఈ గారడి సింహం వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాకు కూడా ఈ డబ్బు తీసుకున్న వరం ఇవ్వండి. వాళ్ళన్నారు, నీ వెండి నీతో నశించును గాక, నీవు వెండితో డబ్బు పెట్టుకుంటే వచ్చేది వరము, కాబట్టి నీవు ఈ వరం రాదంటే అప్పుడు ఏమంటాడు? అక్కడ మాట చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనం. 8:22. కాబట్టి ఈ చెడు నడతను 20 నుంచి చదవండి. 20 నుంచి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందని తలంచుకున్నందున
నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పొందులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించి, ఇక్కడ ఏమంటున్నాడు పేతురు యోహాను, నీ హృదయము దేవుని ఎదుట సరైనది, నువ్వు మారు మనసు పొందు. వాస్తవానికి మారు మనసు ఎప్పుడు పొందాలి? బాప్తిసం పొందిన తర్వాత, పొందుకోకముందు? చెప్పండి. మారు మనసు అనేది బాప్తిసం పొందిన తర్వాత మారు మనసు పొందాలా? బాప్తిసం పొందుకోక ముందు మారు మనసు పొందాలనా? కదా. మరి ఈయన ఎప్పుడు పొందాడు? బాప్తిసం పొంది కూడా ఇప్పుడు మారు మనసు లేదు. అందుకే ఈయన అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు, ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ ఆయన హృదయం తాన్నే మోసం చేసింది గారడి సింహుణ్ణి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం కొన్నిసార్లు మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మోసకరమైన హృదయం మనలో ఉంటే దేవుని కార్యాలు మన హృదయానికి అర్థము కావు. ఎన్ని పాయింట్లు చెప్పాను? 3 పాయింట్లు చెప్పాను. ఇంకొక 2 పాయింట్లు ఉండే, అవి కూడా చెప్పి నేను ముగిస్తాను. 4వ పాయింట్ ఏమిటంటే, చదవండి 4వది, అపోస్తుల కార్యం. అక్కడే అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి ఏం పట్టిందంట? వారి హృదయము క్రొవ్వు. 4వ పాయింట్ ఏమిటంటే, ఎందుకు నీ హృదయానికి దేవుని కార్యాలు అర్థం కావట్లేదంటే, 4వదిగా నీ హృదయంలో ఏముంది? క్రొవ్వు. ఏం పట్టింది నీ హృదయము? క్రొవ్వు. క్రొవ్వు పట్టిన హృదయము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో దేవుడు చేసే కార్యాలు వారి హృదయానికి అర్థము కావు. కొంతమంది హృదయం అంతా మందంగా ఉంటారు, కొంత హృదయాలు క్రొవ్వు బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ ఒక మాట రాయబడింది. చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచి మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు. చూడండి. 4వదిగా కొందరు హృదయాలు ఏం పట్టిందంట? క్రొవ్వు పట్టిన హృదయానికి దేవుని కార్యాలు అర్థమవుతాయి అంటారా? చెప్పండి, అర్థమవుతాయి అంటారా? అర్థం కావు. అందుకే నీ హృదయం నీలో ఆ క్రొవ్వంతా దేవుడు తొలగించునుగాక. ఆ క్రొవ్వు ఎప్పుడైతే నీలో తీసివేసుకుంటావో, ఆ క్రొవ్వు పట్టిన హృదయాన్ని ఎప్పుడైతే నీలో తొలగించుకుంటావో, అప్పుడు దేవుడు చేసే ప్రతి కార్యం నీ మనసుకి ఏమవుతుంది? అర్థమవుతాయి. ఆ అర్థం చేసుకున్న ఆ హృదయంలో ఉన్న ప్రతి మాట నీ హృదయంలో నిలుపుకుంటావు, దేవుని ఆలోచన నిలుపుకుంటావు, దాని ప్రకారము జీవిస్తావు. 4 మాటలు చెప్పాను. చివరిగా ఇంకొక మాట చెప్తాను. ఇంకో మాట ఏమిటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది వెరీ వెరీ ఇంకా ఇంపార్టెంట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. చాలు. 5వదిగా ఎందుకు నీ హృదయానికి అర్థం కావట్లేదు దేవుని కార్యాలు అంటే, కొందరు హృదయాలు ఏముంటుంది? కలవరం. ఏం చెప్పండి? కలవరం. కలవరం అంటే ఏమిటి? చెప్పండి. కలవరం అంటే ఏమిటి? అసలు కలవరం ఎప్పుడు పుడుతుంది? కలవరం ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే, 2 రకాలుగా ఎప్పుడైతే మనుషుడు ఆలోచన చేస్తాడో హృదయంలో, అప్పుడు మనిషికి ఏం పుడుతుంది? కలవరం. ఏం పుడుతుంది? ఎప్పుడు ఆలోచన చేసినప్పుడు? 2 రకాలుగా. ఏకాత్మ ఏక మనసు కలిగి ఎప్పుడైతే మనసు ఉంటాడో ఆ మనిషిలో కలవరం అనేది ఉండదు. అందుకే ప్రభువు అంటాడు, మీ హృదయములను కలవరము పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు ఎంత చెబుతున్నా కొందరు హృదయాలు కలవరం. ఏంటి కలవరం తెలుసా? సందేహాలు ఉంటాయి. ఎవరి జీవితంలో హృదయాల్లో సందేహాలు ఉంటాయో
వారి జీవితంలో ఎప్పుడు కలవరం పడుతూ ఉంటారు. కలవరం అనేది పడకూడదు కదా. కలవరం అనేది మన జీవితంలో పడకూడదు కదా. హవ్వ, ఆదాము అవ్వకి దేవుడు ఏం చెప్పాడు ఏదైనా తోటలో? ఈ పండు తిన్న నిత్యంగా మీరు చస్తారు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు దేవుడు. ఈ హవ్వ ఆ ఏదైనా తోటంతా పరీక్షిస్తున్నప్పుడు ఏ పండు అయితే తినకూడదని దేవుడు చెప్పాడో ఆ పండు దగ్గర వెళ్ళి నిలబడి చూస్తుంది. ఆమె కళ్ళకి ఏం కనబడుతుంది? పండు అందంగా, రమ్యంగా, మధురంగా కనబడుతూ ఉంటే ఏమండి, ఆ పండు చూస్తున్నటువంటి ఆమె ఆ పక్కన ఒక సాతాను వచ్చాడు, సర్పం రూపంలో వచ్చి అంటాడు, అవ్వా నిజమా దేవుడి పండు తినొద్దన్నాడా? అసలు ఈ పండు ఎందుకు తినొద్దన్నాడు తెలుసా దేవుడు? ఈ పండు తింటే నువ్వు దేవదూత అవుతావు, నువ్వు దేవదూతల వల్లే మారుతావు, అందుకే తినొద్దు అన్నాడు. అన్నప్పుడు ఈ సాతాను కలవరం పెట్టాడు. ఎప్పుడైతే ఆమె దేవుని మాట ఒకవైపు ఆలోచన చేస్తుంది, రెండవదిగా ఈ సాతాను చెప్పిన మాట, రెండు మాటలు అర్థం చేసుకుని ఈమె అర్థం కాక, సర్లే అవును కదా నిజమే కదా, దేవుడు ఎంత అన్యాయస్తుడు, ఈ పండు తినొద్దని చెప్పాడని చెప్పి ఈ సాతాను మాట వినింది, కానీ దేవుని మాట వినలేదు. కలవరం పుట్టింది ఆమెకు. ఆ కలవరంలో ఏం చేసింది తెలుసా? ఇదే నిజమై ఉంటుందని చెప్పి ఏమండి ఆ పండు తీసుకొని తినింది. దేవునికి వ్యతిరేకమైన పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చి జీతము మరణం. యేసయ్య అదే అంటాడు, మీ హృదయంలో ఎందుకు మీరు కలవరపడుతున్నారు? మీ హృదయంలో ఎందుకు మీరు సందేహం? కలవరం అనేది ఉండకూడదు. ఏక మనసులో ఏక ఆత్మ కలిగి మీరు ఉండాలి. కొందరు ఎప్పుడు కలవరపడుతుంటారు. ఇది జరుగుతుందా జరగదా? ఈ కార్యం మా జీవితంలో జరుగుతుందా జరగదా? అలా వెళితే ఏమవుతుందో, ఇలా వెళితే ఏమవుతుందో, ఇది తింటే ఏమవుతుందో, ఇది తాగితే ఏమవుతుంది? ఇవన్నీ కూడా కొంతమందికి సందేహాలు, కలవరాలు. ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం జరిగిస్తాడా లేదా? కొంతమందికి సందేహాలు. దేవుడు ఈ కార్యం జరిగిస్తానన్నాడు కదా, మరి దానికి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం కదా అనే ఆలోచన కొంతమందికి ఉండదండి. అందుకని కొందరు హృదయాల్లో కలవరం ఉన్నంత వరకు దేవుని కార్యాలు ఏమిటో హృదయానికి అర్థము కావు. మరి అయితే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని కార్యాలు మన కళ్ళకు కనబడాలంటే, చెవులకు వినపడాలి అంటే, హృదయానికి గోచరం కావాలంటే ఏం చేయాలి తెలుసు? మనము మూయబడిన కళ్ళు తెరవబడాలి, మూయబడిన చెవులు తెరవబడాలి, మూయబడిన హృదయము తెరవబడాలి. హల్లెలూయా! నీ కండ్లకు ఏదైతే ఎందుకు కంటికి కనపడలేదో కారణాలు విన్నాం, చెవుకి ఎందుకు వినపడలేదో కారణాలు విన్నాం. ఈ పూట ఎందుకు నీ హృదయానికి గోచరం కాలేదో విన్నాం. ఎందుకు గోచరం కాలేదు చెప్పండి? ఎన్ని కారణాలు చెప్పుకున్నాం? 5 కారణాలు. మొదటి కారణం, కొందరి హృదయము మూయబడింది. రెండవది, కొందరి హృదయము కఠినమైనది, కొందరి హృదయము మోసకరమైనది, కొందరి హృదయము క్రొవ్వు పట్టింది, కొందరి హృదయము కలవరంతో నిండి ఉంది. అందుకే దేవుని కార్యాలు మన హృదయానికి గోచారము కాలేదు. మరి దేవుని కార్యాలు గోచారం కావాలంటే, దేవుని కార్యాలు చెవులకు వినపడాలంటే, దేవుని కార్యాలు మన కళ్ళతో చూడాలంటే అపవిత్రమైనదంతా మనలో తీసివేయబడునుగాక. అందుకే ఆనాడు ఏమంటాడు తెలుసా? ఎవరు? ఎలీషా గెహాజీ అక్కడ ఒక చోటు ఉన్నప్పుడు చుట్టూ శత్రులు చుట్టుముట్టారు. చుట్టుముడితే ఈ ఎలీషా అంటాడు, అయ్యా ఇదిగో శత్రులందరూ. ఒక ఆయన అంటాడు, అయ్యా ఎలీషా, అయ్యా ఇదిగో మన చుట్టూ సైనికులు ఉన్నారయ్యా, ఇది తప్పించుకోవడానికి మన మార్గమే లేదు కదా అన్నప్పుడు ఏం చేశాడు తెలుసు? ఎలీషా ఆయన కండ్ల ముందు కండ్ల మీద చేతులుంచి ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా ఇతని కళ్ళు తెరువు, నీ కార్యాలు చూసే కళ్ళు తెరువు అన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తేటగా చూశాడు. అప్పుడు దేవుని కార్యం ఏమిటి అక్కడ చూశారు. ఈరోజు మనం కూడా మన కళ్ళతో చూడాలన్నా, చెవులకు వినపడాలన్నా, హృదయానికి గోచరం కావాలన్నా మనలో సందేహాలు ఉండకూడదు, కలవరము ఉండకూడదు, మోసకరమైన హృదయం ఉండకూడదు, కఠినమైన హృదయము ఉండకూడదు. ఏమండి, మన హృదయం ఎప్పుడు మోయబడు ఉండకూడదు. ఎప్పుడు దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూసే హృదయము దేవుడు అనుగ్రహించునుగాక.